వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సునీల్ కనుగోలు తాజాగా కలవడం జరిగింది. ఒక సుదీర్ఘ భేటీ అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్య. అప్పటి నుంచి కూడా ఎంపీ ఎన్నికలకి సంబంధించిన ఒక స్ట్రాటజీస్ కోసమే సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారనే చర్చ అయితే ఉంది. అయితే ఇక్కడే వివిధ పార్టీలో కూడా కాంగ్రెస్లో కూడా అటు ప్రతిపక్షాల్లో సైతం సునీల్ కనుగోలు ఎంపీ ఎన్నికల విషయంలో రేవంత్ రెడ్డికి ఇచ్చిన సలహా ఏంటి, సో ఆ సలహాని రేవంత్ రెడ్డి ఎలా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అసలు సునీల్ కనుగోలు ఈ విషయంలో ఎంపీ సీట్లు ఎక్కువ గెలుచుకోవాలంటే రేవంత్ రెడ్డికి ఆయన ఇచ్చిన స్ట్రాటజీస్ ఏంటి, ఈ అంశం మాత్రం ఈరోజు నిజంగానే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. మనం చూసినట్లయితే వరుసగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయంలో కాంగ్రెస్ క్రెడిట్ దక్కాల్సి ఉన్నా బట్ కేసీఆర్ దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 2014లో కావచ్చు, 2018 ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ఏ సీఎం కావడం జరిగింది. తెలంగాణని ఇచ్చి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నల్లిఫై అయినా ఆ త్యాగాన్ని భరించి కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉండిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ ఫైన్ తర్వాత ఈ ఇష్యూని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. అటు కేసీఆర్ తీరును ఆయన జనంలో ఎండగట్టే ప్రయత్నం చేయడం కానీ, పీసీసీ హోదాలో తనున్న ఎంతోమంది పార్టీ నేతలు తనను వెనక్కి లాగుతున్నా రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా వెనుకంచి వేయకుండా పార్టీని లైమ్లైట్లో పెట్టే ప్రయత్నం చేశారు. పలు ఉప ఎన్నికల రూపంలో తనకి సవాళ్లు ఎదురైనా కూడా రేవంత్ రెడ్డి అదే ధీమాని ప్రదర్శిస్తూ వచ్చారు. ఇక అటు బీఆర్ఎస్ బీజేపీ పొత్తంటూ కూడా లాస్ట్ మినిట్లో వచ్చిన వ్యాఖ్యలు కానీ, కవిత అరెస్టు లాంటి అంశాల్లో సైలెంట్గా బీజేపీ ఉండిపోవడం కానీ, వీటన్నిటినీ కూడా చాలా వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా రేవంత్ రెడ్డి మార్చుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో కర్ణాటక ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డికి ఒక బూస్టప్ ఇచ్చాయి అనుకోవాలి ఆ రిజల్ట్. అయితే ఇక్కడే సునీల్ కనుగోలు తమ వ్యూహకర్తగా 2 ఏళ్ల పాటు టీ కాంగ్రెస్ నేతలు నియమించుకున్నారు. సో సునీల్ కనుగోలు వచ్చిన దగ్గర నుంచి కూడా నిజంగానే కాంగ్రెస్ ఒకప్పుడు బీఆర్ఎస్ అండ్ బీజేపీ అంటూ వర్సెస్ అంటూ జరిగిన ఫైట్లో ఒక నల్లిఫై అయిపోయిన కాంగ్రెస్ హఠాత్తుగా ఒక కొత్త వ్యూహాలతో తెర మీదకి వచ్చే ప్రయత్నం చేసింది. రైతుల డిక్లరేషన్ మొదలుకొని రాహుల్ గాంధీ జోడో యాత్రను తెలంగాణలో ఆత్సాయిలో చేయించడం వరకు, ప్రతి ఇష్యూకు కూడా అటు ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళని పిలవడం వరకు అనేక సార్లు కీలక అంశాల మీద గ్రౌండ్ రియాలిటీస్లో కాంగ్రెస్ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఈ స్ట్రాటజీస్ మొత్తాన్ని అందించిన వ్యక్తిగా, బిహైండ్ ద స్క్రీన్ ఉన్న వ్యక్తిగా సునీల్ కనుగోలుకి అయితే ఒక పేరు వచ్చింది. ఎస్పెషల్లీ మనం మొన్నటి ఎన్నికల సమయంలో చూసినట్లయితే రేవంత్ రెడ్డి మొత్తం ఆల్మోస్ట్ సుడిగాలి పర్యటనలు చేశారు పీసీసీ హోదాలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో. కానీ కేవలం రంగారెడ్డి, హైదరాబాద్ని మాత్రమే రేవంత్ రెడ్డి వదిలేయడం జరిగింది. ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన పర్యటించే ప్రయత్నం చేయలేదు. అక్కడ ఎలాగూ తమ ఓట్లు సీట్లు రావనే ఆలోచనతోనే సునీల్ కనుగోలు ఆ 2 జిల్లాలను వదిలేయాలని రేవంత్ రెడ్డికి సూచించినట్టుగా కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకే ఆ 2 జిల్లాల్లో కూడా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయింది, ఈవెన్ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నా. సో సునీల్ కనుగోలు అందించిన స్ట్రాటజీస్ను ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ ఫాలో అవుతూ వచ్చింది. అటు సోషల్ మీడియాలో కూడా స్ట్రెంథన్ చేసే ప్రయత్నం అయితే జరిగింది సునీల్ వైపు నుంచి. అదే స్థాయిలో కాంగ్రెస్ హామీలను పూర్తి స్థాయిలో జనంలోకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చారు. గ్రౌండ్ రియాలిటీస్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఎన్నికల ఇంజనీరింగ్ కూడా అద్భుతంగా కాంగ్రెస్ చేయగలిగింది. ఫలితంగా ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలంగాణలో. ఇక ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా సునీల్ కనుగోలు తాజాగా రేవంత్తో భేటీ అయ్యారు. ఇంకా పూర్తి స్థాయిలో 2 నెలలు కూడా ఎన్నికలకు సమయం లేదు, పూర్తి స్థాయిలో 1.5 నెలలు మాత్రమే ఉందనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మెజారిటీ ఎంపీ సీట్స్ మీద ఫోకస్ పెట్టే దిశగా ఆయన రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది సాగ్రిగేట్ చేసి మరి ఈ రోజున కొంతమంది ఫిల్టర్ చేసి పలువురు ఎవరైతే అభ్యర్థులు రేస్లో ఉన్నామంటూ కూడా వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉన్నారో వాళ్ళ లిస్టును అయితే పూర్తి స్థాయిలో సునీల్ కనుగోలు రేవంత్కి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అది ఇతర పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు, దానిలో కొంతమంది ఇండస్ట్రియలిస్టులకి, అదేవిధంగా ఏపీలో రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ సెటిలర్స్గా స్థిరపడిన కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా ఆ లిస్టులో ఉన్నారన్న ప్రచారం ఉంది. సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక సామాజిక వర్గ కూర్పుతో ఆ లిస్టును కూడా సునీల్ కనుగోలు తయారు చేస్తున్నారు. ఆ ఇష్యూస్ బేస్డ్గానే వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఈరోజు ఆ లిస్టును తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి ఇచ్చారన్న ప్రచారం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి హడావుడిగా ఢిల్లీ పర్యటన చేపట్టారు ఆ లిస్టును తీసుకుని వెళ్ళి. అందుకే ఈరోజు ఆ లిస్టును ఫైనలైజ్ చేయించుకునే ఆలోచనలో ఉన్నారు. చాలా బ్లంట్గా ఈరోజు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్ చూసిన తర్వాత సునీల్ కనుగోలు మీద అదే స్థాయిలో ఒక భారాన్ని అయితే మోపారు. ఆయన కూడా అదే స్థాయిలో ఈ ఇష్యూస్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అందుకే ఎంపీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న నినాదాన్ని కూడా సునీల్ కనుగోలు నినాదాన్నే కాంగ్రెస్ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ వస్తుంది. మరి సునీల్ కనుగోలు ఇచ్చిన ఎంపీ లిస్టు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి అప్రోచ్ ఉండబోతోంది, రేవంత్ రెడ్డి తుది నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈరోజు హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.